భారత్ అమెరికాకి మధ్య ఒప్పందాన్ని కుదిర్చగలిగారు. ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు సార్ బిజినెస్ అనలిస్ట్ నరసింహమూర్తి గారు. సో వారు ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు. నమస్కారం సార్ మూర్తి గారు. సార్ నరసింహమూర్తి గారు, మీరు నమస్కారం అండి. సార్ మీరు కేంద్ర ముఖ్యంగా ఈ వాణిజ్యానికి సంబంధించి, బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి, ఆర్థిక రంగంలోని అనేక అంశాలకు సంబంధించి మీరు ఆల్మోస్ట్ అవపోసన పట్టినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బోర్డులో కూడా మీరు సభ్యులుగా వ్యవహరించారు. సో మీ అనుభవం చాలా కీలకం. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుందనంటే, రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగిన టైంలో ఆబ్వియస్లీ రాజకీయ పార్టీలు రాజకీయాలు ఖచ్చితంగా చేస్తాయి. ఓవైపు అధికార బీజేపీ ఏమో సంబరాలు చేసుకుంటోంది, చాలా గొప్ప నిర్ణయం అని ప్రకటిస్తోంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ లేదా విపక్షాలు ఏమో భారత్ ని సేల్ కి పెట్టారు అని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఏదో అదానికో అంబానీకో లబ్ధి చేకూర్చడం కోసం ఒప్పందం అని కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇంకొకరైతే భారత్ ని కాంప్రమైజ్ చేశారు అని రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానిస్తున్నారు. పిఎం హ్యాస్ సోల్డ్ ద కంట్రీ అనేది రాహుల్ గాంధీ స్టేట్మెంట్. సో ఒక ఆర్థిక రంగ నిపుణులుగా, విశ్లేషకుడిగా, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు చాలా స్పష్టంగా మీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా, ఈ ఒప్పందం భారతదేశానికి ప్రయోజనకరమా కాదా? ఒకవేళ అయితే ఎలా? చెప్పండి సార్. బేసిక్ అంటే దీనికోసం మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేసామండి. ఎందుకంటే మనకి వాళ్ళకి రెండు మార్కెట్లు పెద్ద మార్కెట్లు, అండ్ అమెరికా లాంటి మార్కెట్ మనకి వేరేది లేదు. మనకి ఎస్పెషల్లీ గార్మెంటింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, లెదర్ ఇండస్ట్రీ కానివ్వండి, షూస్ కానివ్వండి, లేబర్ ఇంటెన్సివ్ ప్రోడక్ట్స్ ఉందండి, జ్యువెలరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికాలో పెద్ద మార్కెట్. ఎప్పుడైతే ఇది వచ్చిందో 50% టారిఫ్ వచ్చిందో మన యూనిట్ పైన చాలా నష్టపోయాయి. సో ఈ యాంగిల్లో ఏమిటంటే ఈ విధంగా చేయటం, ఈ విధంగా అవటం అనేది చాలా మంచిదండి. ఓకే, చాలా కష్టంగా ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ మన ఎక్స్పోర్ట్స్ అమెరికా తగ్గి మనకు ఒక అదృష్టం ఏంటంటే మోదీ గారు మిగతా దేశాలతో అగ్రిమెంట్లు చేసుకుని, ట్రేడ్ డీల్స్ చేసుకుని మనకు ఒక విధంగా కొంత ఉపశమనం ఇచ్చారు. స్పెయిన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మిగతా బ్రెజిల్ కానివ్వండి, మన దగ్గర ఎక్స్పోర్ట్స్ పెరిగి మనకి అంత పెద్దగా ఈసారి ఎకానమీ మీద దెబ్బ రాలేదు. మన ఎక్స్పోర్ట్స్ 1% పెరిగాయి, లేకపోతే ఒక 7-8% పెరిగేవి. సో ఈ యాంగిల్లో చూస్తే ట్రేడ్ డీల్ అనేది చాలా ముఖ్యం మనకి. సో అందుకని ఈ టైంలో అవటం అనేది చాలా మంచిది. నా ఉద్దేశంలో ఇదేదో కాంప్రమైజ్ అయినట్టుగా లేదు. నాకు కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు గట్టిగా ఉన్నాం. అగ్రికల్చర్ కమాడిటీస్, మన ఫార్మర్లని, మన డైరీ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి. సో అవేమీ కాంప్రమైజ్ అయినట్టుగా లేవు. ఈ రోజు పీయూష్ గోయల్ గారు ఒక పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్ గా చెప్పారు, మనం ఏమీ కాంప్రమైజ్ కాలేదు, డీటెయిల్డ్ గా ట్రేడ్ డీల్ అవటానికి. ఓకే సార్, ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది. నరసింహమూర్తి గారు మళ్ళీ లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాము. వారు చెప్తున్నట్టుగా కాంప్రమైజ్ అయితే ఏమీ కాలేదు అని వారు చెప్తున్నారు చాలా స్పష్టంగా. సో ఇందులో మేజర్ గా ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన దాంట్లో 2 సంవత్సర కాలంగా అనేక అంశాలు ఇందులోకి వచ్చాయి. అండ్ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తన అహంకారం లేదా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తూ అనేక సార్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. సో నేను ఇలా చూస్తాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అన్ని మాట్లాడారు. కానీ లాస్ట్కి వస్తే అదంతా ఏం లేదు. సో ఇక్కడ మేజర్ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆర్థిక రంగానికి సంబంధించి ఇందుకు వారు అన్నది కాంప్రమైజ్ చేశారనే అంశం ఎందుకు వచ్చిందనంటే, ఇంకా జిఎం ప్రోడక్ట్స్ అంటారు, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్, జన్యు మార్పిడి విధానంతో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వాటిని అమెరికా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఆ జిఎం ప్రోడక్ట్, జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్స్ ని భారతదేశానికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర చాలా ప్రొడ్యూస్ చేసి ఉంది. అది ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. సో చైనా ఆల్రెడీ తగ్గించుకుంది వాటిని. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ టారిఫ్స్ వేయడంతో చైనా కొనుక్కోవట్లేదు. ఇట్లా చాలా దేశాలు నో అని చెప్తున్నాయి. సో భారత్ పైన దాన్ని డంప్ చేయాలనే ఒక ఉద్దేశంతో అమెరికా వ్యవహరిస్తుంది అనేది తెలుసు. సో అందుకే ఇది సంవత్సరం పట్టింది. ఈ జిఎం ప్రోడక్ట్స్ విషయంలో మనం ససేమిరా అంటున్నాం. అండ్ మనము అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా లేదు తీసుకోవడానికి వీలే లేదు అని మన వాళ్ళు భీష్మించి కూర్చోవడంతో
ఇక ఏం చేయాలో పాలుపోని స్థితిలోనే ఆయన డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు ఈయన సుంకాలు విధించడము, లేకపోతే పాకిస్తాన్ గురించి మాట్లాడడము, లేకపోతే వారిని నేనే ఆపాడని చెప్పడము, పదే ఇరిటేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ మోదీ గారు ఏ రోజు కూడా ఆయన దానికి రెస్పాండ్ అవ్వలే. చాలా మంది రెస్పాండ్ అవ్వకపోవడాన్ని గురించి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఏమైంది చెప్పనించు ఛాతి ఎందుకు మాట్లాడట్లేదు అని మాట్లాడారు. కానీ బట్ ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటించడము, మౌనంతో పాటు మిగతా దేశాలని తోటి ఒప్పందాలు చేసుకోవడము, అండ్ అమెరికాకి ఫ్రెండ్లీ నేషన్స్ గా ఉన్నటువంటి అలైడ్ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి వాళ్ళతోని కూడా మనం ఒప్పందాలు చేసుకున్నాం. అండ్ ఆ దేశాలే అమెరికాను దూషించే స్థాయికి మనం తీసుకెళ్లగలిగాం దౌత్య నీతి ద్వారా. సో దట్ దీంట్లో విజయం సాధించాం మనం, దౌత్య విజయంగానే మనం భావించాలి. ఇవాళ పీయూష్ గోయల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిజంగా ఇందాక నరసింహమూర్తి గారు కూడా అన్నారు, సో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు, చాలా స్పష్టంగా ఉన్నామని. సో ఫోన్ లోకి అందుబాటులోకి వచ్చేసారు మనతో నరసింహమూర్తి గారు. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి సార్. అంటే ఏమిటంటే ఇదంతా కూడా అగ్రిమెంట్ డీటెయిల్డ్ గా ట్రేడ్ డీల్ అవటానికి కొంత టైం పడుతుంది. Okay. ఒక షార్ట్లీ 15 రోజుల్లో మనం బయటకు వస్తాం, డీటెయిల్స్ చెప్తామని చెప్పి సైన్ చేసి మేక్ ఇట్ పబ్లిక్ అని చెప్పారు ఆయన ప్లీజ్ గారు. సో ఈ ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఎక్కడా కూడా నాన్ ట్రాన్స్పరెంట్ గా లేదండి. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ట్రాన్స్పరెంట్లీ. ఓకే. సో అని నా ఉద్దేశము. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే యూరోప్ అంతా అయిందో ఆయనకి ఇంకా అక్కడ కార్నర్ అయిపోయేది. అక్కడ ఏమైందంటే బేసిక్ గా కార్న్ బాగా పండుతుంది యుఎస్ లో. ఆ కార్న్ ఏమవుతుంది మన మీద డంప్ చేద్దామని చూశారు. అదొక్కటి ఎలా చేస్తారని చూడాలి. బేసిక్ గా అనుకున్నది ఏమిటంటే జనరల్ గా బయట వినిపించేది ఆ కార్న్ అంతా మనం కొంటాము, కొనేసి మనం ఇథనాల్ చేయటానికి వాడతాం అని చెప్పేసి. సో అది రిలయన్స్ వాళ్ళు చేత ఇథనాల్ ప్లాంట్ పెట్టించి ఆ కార్న్ అంతా మనం ఇండియాలో కొని వాటి ఇథనాల్ ఆయిల్ పెట్రోల్ బదులు చీపర్ ఇథనాల్ గ్రీన్ ఎనర్జీ అని వాడేట్టుగా ఏదో అగ్రిమెంట్ లో అవ్వచ్చని ఎక్స్పెక్టేషన్ అనమాట. సార్ ఒక టెక్నికల్ క్వశ్చన్ అండి నరసింహమూర్తి గారు. ఆయన ఈ మధ్య వెనుజులా తీసుకున్నారు. వెనుజులాలో వచ్చే పెట్రోలియం క్రూడ్ మనకి పోర్టబుల్ కాదండి. అది ఓన్లీ రిలయన్స్ ఒక్కళ్ళే చేయగలరు. అది హై సల్ఫర్ క్రూడ్. సో అది జనరల్ గా హై సల్ఫర్ క్రూడ్, కాంప్లెక్సిటీ ఎక్కువ, విస్కాసిటీ ఎక్కువ. అది మన ఇండియన్ ఆయిల్ అవన్నీ చేయమన్నమాట. ఓన్లీ ఫెసిలిటీ గాట్ రిలయన్స్. సో ఈ వెనుజులా ఆయిల్ కొంటారని చెప్పేసి ఆయన పబ్లిక్ అనౌన్స్ చేశారు. సో మనం చూడాలి డీటెయిల్స్ ఎలా ఉంటుందో. మనం ఎంతవరకు ఇద్దరు కూడా వెనుజులా ఆయిల్ కొనేవాళ్ళం అండి. కొన్నా కూడా మనం తక్కువ కొనేవాళ్ళం. ఒక 2% బిలో 5% కొనేవాళ్ళం, అంతకంటే ఎక్కువ కొనేవాళ్ళం కాదు. ఓకే. సో దేర్ఫోర్ అది చీప్ గా వచ్చినా కూడా అది ప్రాసెస్ చేయటం అనేది ఒక న్యూసెన్స్ వాల్యూ అనమాట. మీకు అది